నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా, ఎందుకురా నీకు? అసలు నాకేం తక్కువైందంట్రా? అందం లేదా, యాక్టింగ్ రాదా, బాడీ లేదా, డాన్స్ రాదా, ట్రూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి రా, చెప్పండి. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ఎక్కిళ్ళా ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది. అందమైన అమ్మాయి కోసం నేను ఎప్పుడూ వెతకలేదు, కానీ ఆంటీల కోసం బాగా ఎతికాడు. అవును, నీ అంతే. మనసు మార్చుకోరా, పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను. ఏదో మనసంత. ఏరా బాబ్జీ, ఏం చేస్తున్నారా? సినిమా పెడదామని. ఏం సినిమా? హిందీ సినిమా. హిందీ ఇంగ్లీష్ మనకెందుకు గాని రజనీకాంత్ సినిమా పెట్టు. నిన్న పెట్టింది అదే భాష. నిన్న నేను లేను కదా. కుదరదండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఒరే బాబ్జీ, హాయ్ వాల్ వాబర్స్ రన్నింగ్ లో ఉండగా హాయ్. అద్దం బదలు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతావు ఎప్పుడైనా అనుకున్నావారా? అనుకున్నావా? భాష పెట్టాలి, అంతే కదండి. పెట్టు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఏడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? 2 సాంబార్ ఇడ్లీ. సాంబార్ వేడిగా ఉండాలి. కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావటానికి కాదు, అంత వేడిగా ఉంటే తినడానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తింటాం. వెళ్ళు. నాకే ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటారా అమ్మా? వదిలేస్తున్నావా అమ్మా? ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం. రోజు ఎలా గడుపుతారు అని. అదెందుకు గడవదు? సుమారు 10:30 గంటలకు నిద్రలేస్తాను. కాలకృత్యాలు తెచ్చుకొని బ్రేక్ఫాస్ట్ చేసరికి 12:30 అవుతుంది. అప్పుడు క్లబ్కు పోయి కాస్త కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వచ్చేసరికి 2:30 అవుతుంది. అప్పుడు లంచ్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అట్ అబౌట్ 6:30 or 7 స్నానం అది ముగించి ఏ క్లబ్కో సినిమాకో వెళ్ళి రాత్రి 2:30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి డిన్నర్ తీసుకొని అలసిపోయి. హలో, చెప్పే. ఏ లింగడి వచ్చిపోయినట్నే? ఎప్పుడే? పొద్దుగాల వచ్చిపోయినట. పోదాం మరి. ఏ పోదాం కానీ డ్రెస్ లేదే నాకు, అన్ని వేసుకున్నాయే ఉన్నాయి. నీకున్నదా? నాకు కూడా లేదే. నువ్వు సీరియస్ ఉన్నప్పుడన్నా ఎత్తి అయిపోతుండే కానీ నేను కూడా ఎవరన్నా అడకచ్చుకుంటూ ఉంటే నాకేం తెలుసు ఆడి చచ్చిపోతాడని. ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, బీభత్సమైన హ్యుమానిటీ, కొంచెం కండి, భయంకరమైన బలుపు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టు. ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? వాట్సాప్ బేబీ, ఎందుకు ఇంత లేట్ అయింది? ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు పోలీసు వాడు పట్టుకున్నాడు. ఓవర్ స్పీడింగ్, 120 స్పీడ్ లో వస్తున్నా నేను. మస్తు రూల్స్ మాట్లాడి 500 రూపాయలు అడిగిండు. 1000 రూపాయలు ఇచ్చిన నేను. గెస్ వై? అన్న నేను వచ్చేటప్పుడు కూడా అదే స్పీడ్ లో వస్తా అని. అట్లుంటది మనతో. తమ్మి నమస్తేనే. అరే మంచి గుర్తుపెట్టినావు. ఎట్లున్నావు? మంచిగున్నావా? ఫ్యామిలీ ఎట్లుంది? మంచిగున్నదా? ఏంటోనవా, ఎప్పటికప్పుడు నీతో కలవాలని మంచి కృషి చేసుకోవాలని ఉంటది. కానీ ఏం చేస్తాం, నువ్వు బిజీ, నేను బిజీ. అసలు మన బతుకులే టెన్షన్ బతుకులు అన్నా. అరే కౌశిక్, 2000 సగం ఎంత? 500. అరే నేను మ్యాథ్స్ లో వీక్ రా. నేను తాగితే మా మొగడు కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి అనగా ఏంట్రా మళ్ళీ ఫెయిల్ అయ్యాను రా. అన్ని క్వశ్చన్స్ రాసానన్నా, ఆన్సర్ కూడా రాయాలంటరా.